ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఆఫరింగ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి సహాయం చేస్తాను అని చెప్పటానికి కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. కెన్ అంటే గలను అని అర్థం. ఇక్కడ సబ్జెక్టుగా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వస్తాయి. ప్లస్ కెన్, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించవలసి ఉంటుంది. ప్లస్ వెర్బ్ వన్, ఈ వెర్బ్ వన్ అనే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాం అన్నమాట. ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, బీట్ కొట్టుట, కమ్ వచ్చుట, డూ చేయుట, ఈట్ తినుట, ఫియర్ భయపడుట, సింగ్ పాడుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ కెన్ క్యారీ యువర్ బ్యాగ్, నేను నీ బ్యాగును మోస్తాను. ఐ కెన్ మేక్ యూ సమ్ టీ, నేను నీ కొరకు టీ తయారు చేస్తాను. ఐ కెన్ బుక్ హోటల్ రూమ్ ఫర్ యూ, నేను నీ కొరకు హోటల్ గదిని బుక్ చేస్తాను. వి కెన్ డూ సంథింగ్ ఫర్ యూ, మేము మీ కొరకు కొంత చేస్తాము. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఆఫరింగ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్ అంటే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ప్లస్ వెర్బ్ వన్ మెయిన్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.